అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం అడుగు తినాలి. ఇప్పటికే ఇచ్చిన ఉచిత పథకాలు చాలా కష్టం మీద నడుపుతున్నాము. ముందు ముందు ఈ పథకాలని కూడా ఆపేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. దీని మీద మీరు ఏమనుకుంటారు? ఒకటే అన్న, ఈయన ఇచ్చిన హామీలలో రాష్ట్రం అడుగు తినాలని మేనిఫెస్టోలో ఏం పెట్టలే కదా. మేనిఫెస్టోలో అయితే పెట్టలే కదా అడక తినాలి అని. నువ్వు ఈ రోజు అని చెప్తున్నావు, ఆ రోజు మరి ఎందుకు చెప్పలేదు నువ్వు? ఉచిత పథకాలు ఇస్తే రాష్ట్రం అడక తింటదంటే మళ్ళీ నువ్వు ఎందుకు హామీలు ఎందుకు ఇచ్చినావన్నా? రేవంత్ అన్న ఎందుకు హామీలు ఇచ్చినావు? ఎవరన్నా ఇచ్చిండ్రా తులం బంగారం అని? ఎవరన్నా ఇచ్చిన 2500 మహిళలకని? నువ్వు ఇచ్చిన హామీలు ఎట్లా ఉన్నాయంటే ఆకాశాన్ని అంటేనే నువ్వు ఇచ్చిన హామీలు. ఈ రోజు ఏమంటున్నావు? ఉచిత హామీలు ఇస్తే అడుపు తినాలని అంటున్నావు. నువ్వే అన్ని మాట్లాడుతావు. మేనిఫెస్టోలో ఏమైనా పెట్టిండా రేవంత్ అన్న? మళ్ళీ ఉచిత హామీలు ఇస్తే రాష్ట్రం అడక తింటుంది, అప్పు మీద అప్పు అవుతుందంటే నీకు ఆయనకు అర్థమైతే లేదు ఏం చేయాలో. ఈ రోజు ఈయన హామీలు ఇచ్చింది ఏందన్నా? 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, రైతు బంధు, కళ్యాణ లక్ష్మితో 2 తులం బంగారము, ఇంద్రమ్మ ఇండ్లు, స్కూటీలు, 2500 మహిళలకి అన్నాడు. ఏమన్నా ఇవన్నీ నువ్వు చెప్పిందే. మళ్ళీ నువ్వే ఈరోజు ఉచిత హామీలు ఇస్తే రాష్ట్రము అడకతిన పరిస్థితి వచ్చేదని నువ్వే ఉల్టా మాట్లాడుతున్నావు. ఎవరు చెప్పమన్నారు? మళ్ళీ రుణమాఫీ చేస్తానని నువ్వే అన్నావు కదా, సగం సగం చేసినావు. మళ్ళా నువ్వే అన్ని హామీలు ఇచ్చి ఈరోజు నువ్వే ఉల్టా మాట్లాడితే ఏందన్నా? నాకు అర్థం కాదు. అడిగినరా ప్రజలు? అడిగినరా నిన్ను ఇవి ఇవ్వండి మా అన్న, ఇవన్నీ ఇవ్వండి మా కానీ అడిగినరా ప్రజలు? నువ్వే పెట్టినావు కానీ నువ్వు గెలవడానికి ఏదేదో ఏవేవో మాట్లాడినావు. ఈరోజేమో అడక తింటది రాష్ట్రం అని అంటున్నావు. ఏం మాట్లాడుతున్నా నా ముఖ్యమంత్రి? నాకు అర్థమైతే లేదు. ఆ రోజు ప్రజలు అడిగినరా ఉచిత బస్సు మహిళలకు పెట్టమని? అడిగినరా మహిళలు? అడిగినరా? లేకపోతే రాష్ట్రంలో ఎవరన్నా అడిగినరా ఉచిత బస్సు పెట్టమని? ఈరోజు అడక తినే అని మాట్లాడుతున్నావు నువ్వు. ఆ రోజు అడగలే కదా, ఏవి గిట్ట అడగలే కదా. తులం బంగారం, ఇవి 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ, బస్సు ఫ్రీ, ఇవన్నీ ఎవరు అడగలే కదా. నువ్వే పెట్టి నువ్వే అన్ని మాటలు అంటున్నావు. ఆయనకు భయం అవుతుంది అన్న. ఈ 5 ఏళ్ళు, ఈ సంవత్సరం అయిపోయింది. ఈ 4 సంవత్సరాలు ఉంటే ఉంటాడు, లేదంటే పోతాడు. ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉచిత పథకాలు ఆపేస్తే ఏ ఏ పథకాలు ఆపేయాలి, ఏ పథకాలు ఇవ్వాలి? ఒకటే అన్న, పేద ప్రజలకు ఏం కావాలి? నీళ్లు కావాలి, ఫుల్ కరెంటు కావాలి, ఉచిత వైద్యం కావాలి, మంచి వైద్యం, చదువు, చక్కనైన చదువు చెప్పాలి. ఇది కావాలి మనకి. ఉచిత పథకాలు, డబ్బులు ఇవ్వండి, తులం బంగారం ఇవ్వండి, బస్సులు ఫ్రీ ఇవ్వండి, ఇవి అడగలేదన్న ప్రజలు. ప్రజలకు ఏం కావాలంటే నీళ్లు కావాలి, కరెంటు కావాలి, మంచి వైద్యం కావాలి, మంచి చదువు కావాలి. ఇది కావాల్సింది పేద ప్రజలకి. ఇంకోటి, పేద ప్రజలకి నువ్వేమి అంటే ఉప్పు పప్పులు ఫ్రీ ఇయ్యి. నేను బస్సు ఫ్రీ ఎవరు పెట్టమన్నారు? ఉప్పు అన్నా, పప్పు అన్నా, లేకపోతే బియ్యం అన్నా ఫ్రీ ఇస్తే ఈరోజు నెత్తిన పెట్టుకొని ఆదరించేటోళ్ళు కదా రేవంత్ రెడ్డిని. ఈరోజు బస్సు ఫ్రీ పెట్టిండు. ఎవరికి ఉపయోగం అన్నా? నాకు గిట్ట అక్క చెల్లెలు ఉన్నారు, కాదంటలేను. కేసీఆర్ కూడా ఉచిత పథకాలు ఇచ్చాడు కదా, అప్పుడు అడగలేదు. అదే కదా, ఈయనకు ప్రభుత్వాన్ని నడిపేది తెలుస్తలేదు. ప్రభుత్వం ఎట్లా నడపాలి ఏందనేది తెలుస్తలేదు. ఇప్పుడు ఉచిత పథకాలు ఇస్తే అడక తింటది రాష్ట్రం అంటుండు, ఏవేవో మాట్లాడుతుండు. అదే కేసీఆర్ ఉంటే కంటి రెప్పగొట్టనంత కరెంటు కానీ ఏది కానీ ఏ ఇబ్బంది లేకుంటుండే. కేసీఆర్ అట్లా మెయింటెనెన్స్ చేసినాడు, అట్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినాడు. ఎక్కడనో డల్లాస్ తోటి పొలిచిండ్రన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. హైదరాబాద్ అంటే కేసీఆర్ ఉన్నప్పుడు, ఈ రోజు ఏమో ఎవడు అసలు హైదరాబాద్ అంటే ఏది అన్నట్లుంది. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి ఇట్లా చేస్తుండు. ఈయన ఇచ్చిన పథకాలు సరిగా అమలు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఉల్టా ఏమనంటే ఉచిత పథకాలు ఇస్తే అడక తింటే అని ఉల్టా ఈ మాటలు మాట్లాడుతుండు. ఆయనకు ఏంటంటే ఏం చేయాలి నెక్స్ట్, ఎట్లా ఉచిత పథకాలు ఎట్లా ఇవ్వాలి ఏందనే తెలుస్తలేదు. ఈయననే 2000 కేసీఆర్ పింఛన్ ఇస్తుండే, ఈయన వచ్చి 4000 అన్నాడు. ఇప్పటి వరకు గతే లేదు. ఈయన వచ్చి 15,000 ఇస్తా అన్నాడు. రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు వరకు రైతు బంధు వేయలేదు. ఎకరా ఉన్నోనికి వేస్తా అంటాడు, అర్ధ ఎకరా ఉన్నోనికి వేస్తా అంటాడు. ఎవ్వనికి లేకుండా ఏం లేకుండా చేసిండు. ఈరోజు ఒకటి బస్సు ఫ్రీ పెట్టిండు. దేశం మీద పడి ఇంకా ఊరేగురి మనం తెలంగాణలో పుట్టింది, ఈ తెలంగాణ మొత్తం ఎంత అయితే ఉందో తిరగనికనే పుట్టినాం అన్నట్లు ఒక బస్సు ఫ్రీ పెట్టిండు రాగానే. అదొక మంచి పని చేసిండు తప్పితే వేరేది ఏం చేయాలి. అందరు తిడుతుండ్రు అన్న. ఈయన చేసిన ఒక మంచి పని లేదు. ఒక పలానా పని మంచి పని చేసినాను నేనే షెబ్బాష్ అని చెప్తా. రేవంత్ రెడ్డి షెబ్బాష్ అన్న అంట నేనే. కానీ ఒకటి మంచి పని చేయలే కదా ఇప్పటి వరకు. మహిళలకు మళ్ళీ నిన్ననే అన్నాడు బస్సులు మహిళలకి బస్సులు కిరాయిస్తాడు అన్న. ఏందో ఏమైనా అసలు అర్థం కాదు. మహిళని 1,000,000 మహిళలని కోటీశ్వరాలను చేస్తా అంటుండు. ఏం చెప్పాలి ఇక?
ఈయన మాటలు మహిళలని కోటీశ్వరాలు చేస్తా అంటాడు. ఎప్పుడు చేస్తాడో ఏమో మళ్ళీ ఈయన. ఇప్పటికే కొద్దిగా చేసిన అంటుండు, బస్సు ఫ్రీ పెట్టినా, నేను ఆడ స్నాక్స్ అమ్ముకొని బతకాలంట మహిళలు. అవేంటి స్నాక్స్లు, మళ్ళా కురుకురేలు అవి వేస్తారు చూడు, వంటలు చేసేటోళ్ళు, ఇవి అమ్ముకొని మహిళలని కోటీశ్వరాలు చేస్తా, అదాని అంబానీలతో ఇక్కడ ఉన్న మహిళలు అదాని అంబానీలతో పోటీ పడేలాగా చేస్తా అంటుండే. ఇంక ఏం చెప్పాలి, నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థమైతలేదు మాకు. ఇన్ని దినాలు లేనిది ఇప్పుడు ఏడ చేస్తారా రేవంత్ రెడ్డి? ఈ దేశంలోనే ఎవరు చేయలేదు, ఈ రేవంత్ రెడ్డి చేస్తాడంటే ఇంక ఎట్లా చేయాలి? నవ్వుకున్నట్లుంది. ఇప్పుడు నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థమైతలేదు, అట్లా ఉంది. కానీ ఈయన ఒక మాట అన్నాడు, అది మస్తు బాధ అనిపించింది అన్న. నీవు ఉచిత పథకాలు పెట్టి నిన్నెవడు పెట్టమన్నాడు, మేము అడగలేదు, నీవే పెట్టి నీవే అడక తిన్నదా అని అంటున్నావు. రాష్ట్రం అంటే నీకు ఎట్లా నడపాలి ప్రభుత్వం తెలుస్తలేదు నీకు. ఏదేదో మాట్లాడుతున్నావు, రపరపరపరప మాట్లాడతావు, కానీ ఏం లేదు, అంత డొల్లా. మెల్లగా మాట్లాడు, ఏం చేయాలి ఏంది, కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడతారు మంచిగా, ఏం చేయాలి, పలానా పని ఎట్లా చేయాలి ఏందని మెల్లగా కూర్చొని నిదానంగా చేస్తాడు. లేట్ అయినా సరే నిదానంగా చేస్తాడు. ఈయననేమో వచ్చిండు రయ ఉరుకులాడుతుండు, కానీ ఏం చేసేది లేదు. రుణమాఫీ అన్నాడు, అక్కడ పోయింది. రైతు బంధు అన్నాడు 15,000 అక్కడనే పోయింది. అది 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, అక్కడనే పోయింది. అది రుణమాఫీ అన్నాడు, అక్కడనే పోయింది. అది ఈ బస్సు ఫ్రీ పెట్టిండు, అందరు ఈ అమ్మ పోరి ఊరేగురి ఎవడు పడితే ఆడ. తప్పుగా అనుకోద్దు, నాకు ఇట అక్క చెల్లెళ్ళు ఉన్నాయి, లేదంటే లేదు. ఉపయోగం ఉంటే పెట్టవలసింది. బియ్యం ఫ్రీ ఇచ్చినా బాగుంటుండే కదన్న. ఈరోజు అటువంటిది ఇయ్యలేదు ఈయన. ఇయ్యకుండా ఏవేవో మాట్లాడుతుండు. ఈ 5 ఏళ్ళు అయిపోయి ఇప్పుడే తిడుతుండు, ఇప్పుడే ప్రభుత్వంలో లేననిపిస్తుంది నాకు. ఎందుకంటే కేసీఆర్ గారిని తలుస్తుండ్రు, నువ్వు రావాలయ్యా, నువ్వు రావాలయ్యా, నువ్వు రావాలయ్యా, నువ్వు ఉంటే మా బతుకులు మారుతాయి అంటుండు. ఈరోజు ఈయన వచ్చి ఏం చేస్తుంది పాపం అన్న, ఎంత బాధ అనిపించిందంటే నాకు. ఆడ అది మైనింగ్ తవ్వుతూరు చూసినాం, అది దాని పేరు ఏం పేరు, SLBCలో 8 మంది చనిపోతే నాకు ఎంతో బాధ అనిపించింది అన్న. నిజంగా ఆ రోజు కేసీఆర్ గారు చేస్తుండే, ఎందుకంటే అది ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని వదిలేసిండు కేసీఆర్ గారు. లేకపోతే ఎప్పుడో చేస్తుండే ఆ పనులు. వీళ్ళు వచ్చి 8 మంది, నిజంగా నాకు మస్తు బాధ అనిపించింది అన్న. ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదన్న, అడ్రస్ లేదు. ఇప్పుడు వరకు ఎక్కడున్నారో తెలియదు ఇంతవరకు. ఎంతెంతో టీంని పెద్ద వాళ్ళని పిలిచినా గిట్ట వాళ్ళు దొరకట్లేరు ఇప్పుడు వరకు. మస్తు బాధ అనిపించింది అన్న. ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుందో అర్థమైతే లేదు. మూసి అంట ముద్దుగా చేస్తాడు. ఎందుకన్నా చేస్తున్నావు ముద్దుగా? పేద ప్రజల ఇంట్లో కూలగొట్టాడు అన్న, నాకు అర్థం కాదు. అండర్ గ్రౌండ్ నుంచి గిట్ట చేయొచ్చు మూసి ముద్దుగా, అది చేస్తలేడు. పేద ప్రజలు ఎవడు అడ్డం వచ్చినా సరే, పేద ప్రజలు అన్ని ఇండ్లు కూలగొట్టిస్తా, నేను మూసి ముద్దుగా చేస్తా, నాకు ఎవడు అడ్డం పడినా సరే అన్ని ఇండ్లు కూలగొడతా అని హైడ్రా ఎవరికి మంచిదన్నా? పేద ప్రజల ఇండ్లు అన్న ఎంతో కష్టపడి ఊర్లో భూములు అమ్ముకొని లోన్లు తెచ్చుకొని కష్టపడి కట్టుకుంటే, ఈడ హైదరాబాద్లో సొంత ఇల్లు ఏదో ఇంత ఇల్లు కట్టుకుంటే 50 గజాలులా ఆ ఇండ్లు గిట్ట కూలదింపిస్తుంది. ఎంత దుర్మార్గం అన్న ఇది నిజంగా. ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళే కూలగొట్టు, నాగార్జున కన్వెన్షన్ అన్నారు, సరే కూలగొట్టు, మంచిది. ఆయన అంటే ఉన్న వ్యక్తి, సరే అది బఫర్ జోన్లో ఉంది, కూలగొట్టిండు. పేద ప్రజలు ఏం చేసిండ్రు అన్న నిన్ను? నాకు అర్థం కాదు. వాళ్ళు ఓట్లు వేస్తేనే కదన్న నువ్వు గెలిచింది. పేద ప్రజలు ఓట్లు వేస్తేనే కదా గెలిచింది. వాళ్ళే అంటుండ్రు రేవంత్ రెడ్డి వస్తే మన బతుకులు మారుతాయి అన్నోళ్ళు ఈరోజు బతుకులు మారతలేవు. ఈరోజు వాళ్ళ బతుకులే మారిపోయింది. అసలు ఇల్లు లేకుండా ఏం లేకుండా రోడ్డు మీద పడేసిండు. ఆనాటి రోజులు తెస్తా అన్నాడు, ఆనాటి రోజులు తెచ్చిపెట్టిండు. ఆనాటి రోజులు తెస్తాడు మా రేవంత్ అన్న అన్నాడు, ఆనాటి రోజులు తెచ్చిపెట్టాం. సరిగా కరెంట్ లేదు, సరిగా నీళ్ళు లేవు, సరిగా పని చేసుకున్నామంటే పని లేకుండా. ఈయన రైతు బంద్ చేస్తే ఈరోజు రైతు భూమి దున్నితే 4గురికి పని ఉంటుండే అన్న. ఆయన వ్యవసాయం చేస్తుండే, రైతు బంధు బంద్ చేసి పడేసిండు. ఇప్పుడు పింఛన్ 2,000 కేసీఆర్ ఉన్న 2,000 గిట్ట సక్రంగా చేస్తలేడు. ఈయన వచ్చి 4,000 ఇస్తాం, మేము రాగానే 4,000 ఇస్తా అన్నాడు. ఏది కేసీఆర్ పెట్టిన 2,000 గిట్ట చక్కగా ఇయ్యలే ఈ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ప్రభుత్వాన్ని మీరు కూర్చొని గట్టిగా నిదానంగా మాట్లాడి ఏది ఎప్పుడు అమలు చేయాలో ఒక్కటేసారి కాదు, ఒక్కొక్కటి అమలు చేయండి. కేసీఆర్ మంచిగా చేసిన్నాడు. ఈరోజు రాష్ట్రం ఇట్లా ఉంది, దగదగదగ మెరుస్తుంది అంటే కేసీఆర్ ఉన్న వల్ల. ఈయన వచ్చి ఏం చేసిండు అన్న, మొన్న అన్నాడు దావోస్కు పోయినా నేను 1,800 కోట్ల ఏంటిది నిధులు తెచ్చినా అన్నాడు. ఏడ తెచ్చిండు, ఏడ పెట్టిండు? వాళ్ళు వచ్చి ఈడ మీటింగ్ పెట్టింది లేదు, ఒక భూమి పూజ చేసింది లేదు, ఒక కంపెనీ ఓపెన్ చేసింది లేదు, ఏది లేదు. అన్ని పైనకి లోడలోడ మాట్లాడితే తప్పితే ఏం చేస్తలేడు. ఇట్లా ఉంది తెలంగాణ పరిస్థితి. ఇంకా రేపు ఎట్లా ఉంటుందో అసలు. కేసీఆర్ కనుక ఇప్పుడు మీటింగ్ పెడితే నెక్స్ట్ సీఎం ఈ నెల లోపటే సీఎం అవుతాడు. అట్లా ఉంది పరిస్థితి ఈరోజు.
అవునన్నా, కేసీఆర్ గారు ఆ రోజు ఎన్నెన్నో మంచి మంచి పనులు చేసిండు, నిదానంగా చేసిండు, ఒక్కొక్కటి చేసిండు. ఎట్లా ఎప్పుడు ఏం చేయాలి, నీళ్ళు ఎట్లా రావాలి ఈ రాష్ట్రానికి రైతుకి ఏం కావాలి, పేద ప్రజలకు ఏం కావాలి, కరెంట్ ఎట్లా రావాలి, డెవలప్మెంటింగ్ ఎట్లా కావాలి ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోటీ ఎట్లా పడాలి అని అంత మంచి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ గారు. అందు గురించి కేసీఆర్ రేవంత్ రెడ్డి గుండెల్లో ఉన్నాడన్న. ఎందుకంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గుండెల్లో ఉన్నాడు. మాట్లాడితే కేసీఆర్ రావాలి అసెంబ్లీకి అంటే మీతోటి అయితలేదా? నాకు అర్థం కాదు. కేసీఆర్ వచ్చి సలహాలు చెప్తేనే ఈడ వీళ్ళ పార్టీ నడుస్తుంది రేవంత్ రెడ్డి. కానీ కేసీఆర్ వచ్చి సలహాలు చెప్తేనే రేవంత్ రెడ్డి పార్టీ వాళ్ళు నడుస్తుంది, లేకపోతే కేసీఆర్ రాకపోతే మీతోటి నడవదు. అంటే మీతోటి చేత అయితలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు. కేసీఆర్ గారు వచ్చి సలహాలు ఇస్తే ఎంతో కొంత అసెంబ్లీలో మేము సలహాలు తీసుకొని నడిపిస్తాం అంటుండు రేవంత్ రెడ్డి. ఈరోజు కేసీఆర్ వస్తుందండి అసెంబ్లీకి? మొన్న అన్నారన్న, వచ్చిండు, కొద్దిగా బయటకు వచ్చిండు. నరసింహస్వామి ఉగ్ర రూపంలో కేసీఆర్ గారు రాబోతుండు, ఈసారి పెద్ద సభ పెట్టబోతుండు, దిమ్మ తిరిగే సమాధానం ఇస్తుండు ఈ రేవంత్ రెడ్డికి. ఈయన చేసిన పాలనకి వచ్చిన కాడ నుంచి ఏం చేసిండు, ఏం చేయలేదు, ఈ రేవంత్ రెడ్డి చేసిన కార్యక్రమాలన్నీ నరసింహస్వామి ఉగ్ర రూపంలో కేసీఆర్ గారు వచ్చి సమాధానం చెప్పబోతుండే ఈ రేవంత్ రెడ్డికి. రెడ్డి గారు 6 స్కీమ్లు అన్నారు. ఇప్పుడు యాక్చువల్ 6 స్కీమ్లు ఏదైతే ఉన్నాయో 100 రోజుల్లో ఇస్తామని చెప్పారు కదా, సంవత్సరం అయిపోతుంది. ఇంకా స్కీమ్స్ అని కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేస్తారంటారా లేదంటారా? భయ్యా, నేను నాకున్న అవగాహనతో 2 మాటలు చెప్తా భయ్యా. ఈ ప్రభుత్వ పథకాలు అనేది పేదవాళ్ళకు రావాలనుకుంటాం, ఎందుకంటే అది పేదవాళ్ళకు చేతోడు వాతోడుగా ఉంటుందని అనుకుంటాము. ఈ ప్రభుత్వ పథకాలు కూడా ఒక లిమిట్ లో ఉండాలి భయ్యా. ఇప్పుడు నీ ఇంటికి 10,000 పథకం ఇచ్చామంటే నువ్వు 3 నెలలు లాంటి 2 నెలలు లాంటి 1 నెల వాడుకొని చేసేస్తావు. అదే నీ ఇంటికి ఒక ఉపాధి కల్పించామంటే నీ తరం బాగుంటుంది. మన తరం బాగుండాలని ఆలోచించాలి, కానీ మనకు 10,000 పథకం గురించి ఆలోచన చేయొద్దు. ఈ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టుతున్నారు, రాజకీయాలని ముందుకు వెళ్తున్నారు. అలాంటి ఊపిలో ఇరుక్కోకూడదని ప్రజలకు చిన్న సూచిస్తున్నాను. ఎందుకంటే 10,000 పథకం వల్ల నీ తరం ఏం మారదు. అదే ఒక ఉపాధి వల్ల ఒక ఉపాధి మీ ఇంటికి వస్తే మీ తరం మారుతుంది. తరాలు మారాలి, కానీ 10,000 పథకాలు మనుషులకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పట్లో 10,000 కూడా నెలకు సంపాదించుకోలేని పరిస్థితిలో ప్రజలైతే లేరు. కాబట్టి పథకాలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసే రాజకీయ నాయకుల్ని నమ్మకండి. ఎందుకంటే మనము ఫ్యూచర్ చూడాలి. 10,000 ఏముంది, తింటాం, వైప్ చేస్తాం. ఆ 10,000 తీసుకున్న తర్వాత నీకు డెవలప్మెంట్ లేకుండా, నీకు జాబ్స్ లేకుంటే ఆ 10,000 ఏం చేస్తావు? ఏం చేయలేవు కదా. ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రాల్లో అడక తినాలి అని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి. అలాగే ఇప్పటి వరకు ఇచ్చిన పథకాలే చాలా కష్టంగా నడుస్తున్నాయి, ముందు ఇచ్చే పథకాలను కూడా ఆపేస్తామని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? చిన్న ఎగ్జాంపుల్ భయ్యా, ఉచిత పథకాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలను తాకట్టు పెట్టారు. అది ఇక్కడ సచివాలయం కాకుండా ఊరిని కూడా తాకట్టు పెట్టాల్సి వస్తుంది ఇట్లా పథకాలు ఇచ్చుకుంటా పోతే. గవర్నమెంట్ ఎలా రన్ చేస్తారు? మరి ఎలక్షన్ లో ప్రచారం చేసేటప్పుడు చెప్పాలి కదా జనానికి, ముందే ఏమని ఆలోచించుకొని చెప్పాలి కదా. అంటే ఇప్పుడు ఇది సామెత ఉంది కదా భయ్యా, తెలియదా? చెప్పే మేనిఫెస్టోలో ఇచ్చేటప్పుడు తెలియదా? అంటే ఇప్పుడు ప్రజలకు ఒక నిమిషం భయ్యా, ప్రజలకు ఆశ ఉంటుంది. ప్రజలు అన్ని కావాలనుకుంటారు. ఇప్పుడు ఒకటి కావాలనుకుంటే ఒకటి వద్దనుకోవాల్సిందే. మీరేమంటారు? పథకాల గురించి చెప్పకుండా రావచ్చు కదా అంటే మేనిఫెస్టో మోసం చేస్తున్నారని కదా. అంటే ఇప్పుడు ఆశ చూపించి మోసం చేస్తున్నారని మీరు ఎందుకు అనుకుంటారు? పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు లాస్ అవుతారని ప్రజలు అర్థం చేసుకునే దానికి ఒక ప్రయత్నం అనుకోవచ్చు కదా. ఇప్పుడు పథకాలు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి రాష్ట్ర డబ్బునంతా పనిచేయడం వల్ల సచివాలయాన్ని కుదరబెట్టే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. అదే పరిస్థితి ఇక్కడ మీరు కావాలంటారా? కోరుకుంటారా పథకాలను ఇచ్చి? అదే కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ మీద పెడితే రాష్ట్రం బాగుపడుతుంది, నలుగురికి ఉపాధి కలుగుతుంది కదా. మీకు ఉపాధి కావాలా, పథకం కావాలా? మేనిఫెస్టోలో పెట్టారంటే మేనిఫెస్టోలో ఉంటాయి భయ్యా. మేనిఫెస్టోలో మీరు పెట్టకూడదు కదా అంటే మేనిఫెస్టోలో ఉంటుంది. అలానే వాళ్ళు ఏమి ఇవ్వకుండా అయితే లేరు కదా. మనుషులకు కావాల్సిన మాత్రం ఇస్తే చాలు నా అభిప్రాయం. పథకాలు ఇస్తే ఎలాంటి పథకాలు ఇవ్వాలి, ఎలాంటి ఆపేయాలి? ఓకే భయ్యా, ఇప్పుడు నార్మల్ గా సమాజంలో షుగర్ అనేది కామన్ అయిపోయింది.
ఓకేనా. షుగర్ అనేది ఎంత కామన్ అయిపోయిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో షుగర్ బాధితులు ఉన్నారు. ఒక షుగర్ టాబ్లెట్ బయటికి వెళ్తే ఒక షుగర్ టాబ్లెట్ చీట్ వచ్చేసి 120 రూపీస్. అదే గవర్నమెంట్ హాస్పిటల్లోకి పోతే అది సరిగ్గా పనిచేయవు. కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో టాబ్లెట్ వాడేసి మళ్ళీ బయటకు వచ్చి ప్రైవేట్గా 120 రూపీస్ పెట్టి షుగర్ టాబ్లెట్లు తీసుకోవాలి. అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ తరహాలో మంచి మందులు ఉండే విధంగా గవర్నమెంట్ మంచి పనులు చేపడితే అది ప్రజలకు ఉపయోగపడతాయి, పార్టీలు బలమవుతాయి. మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి. మీ అవసరాలను తీరడం కోసము ప్రజలను అవకాశంగా వాడుకోకండి. పథకాలే చాలా కష్టం మీద నడుపుతున్నాము, ముందు ముందు ఏ పథకాలు కూడా ఆపేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. దాని గురించి మీరు ఏమంటారు? అసలు ఫ్రీ బస్సు ఉంటుందా, తీసేస్తారా? ఫ్రీ బస్సు ముందు అడగలేదు జనాలు ఫ్రీ బస్ అడగలేదు, వాళ్ళ ఇష్టం నుంచి ఇచ్చారు. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చినందుకు తెలంగాణ నష్టం అయిపోతుంది, లాస్ అయిపోతుంది, బిచ్చం పడుకోవాలంటే ఎవరు అడిగారు మీకు ఈ మనీ? ఇచ్చినే ముందు వాగ్దానం సరిగా చేయండి. ఆడవాళ్ళకి ప్రతి స్త్రీకి అత్త కోడలు ఇద్దరు ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇస్తా అన్నారు, 2500 ఇస్తా అన్నారు. అది లేదు. గ్యాస్ సబ్సిడీ వస్తలేదు, సరిగా కరెంట్ సబ్సిడీ వస్తలేదు. ఇచ్చిన వాగ్దానాలు మీరు సరిగా చేసుకోలేదు. మాయా మాటలు చెప్పి ప్రజలకి మోసం చేసి మీరు గెలిచారు. ఇప్పటికి వచ్చి 14 నెలలు అయింది గెలిచి, 2500 పెన్షన్ ఇవ్వలేదు. ఇప్పటికి మీరు ద్రోహం చేశారు, ప్రజలకి మోసం చేశారు. మీకు చేత కాకపోతే మీరు ఎందుకు చెప్పారు? మాట ఇయ్యద్దు. కానీ ఉచిత పథకాలు ఆపేస్తే ఫ్రీ బస్సు ఉంచుతారా, తీసేస్తారా? ఫ్రీ బస్సు ఒకసారి చెప్పేస్తే తీనేకి ఉండదు. మళ్ళీ ఆడవాళ్ళు చీపురు కట్టలతో కొడతారు వచ్చి. ఆడవాళ్ళందరూ ఏకమై ఇంటికి వెళ్ళి కొడతారు ఆడవాళ్ళందరూ.